లోపల దేవుడు ఉంచిన ఆ ధర్మశాస్త్ర విధికి లోబడి మనస్సాక్షి పనిచేస్తుంది. ఆ మనస్సాక్షి నీకు చెప్తుంది. ప్రార్థనకి వెళ్తావు కదా, వాక్యం వింటావు కదా, నువ్వు చేయకూడదు కదా. నీ పక్కనున్నోళ్ళు చెప్పాల్సిన అవసరంలే, ఏం అవసరం లేదు, అంతవరకు కూడా అవసరం లేదు. వాక్యం వింటున్నప్పుడు ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అనిపిస్తుందా? ఎప్పుడన్నా అనిపించిందా? మనస్సాక్షి బతికుంటే అనిపిస్తుంది. అర్థమైందా? మనస్సాక్షి మొద్దుబారిపోయి మనస్సాక్షి చచ్చిపోతే అనిపిస్తుంది, భయం వేస్తుంది. వాక్యం వింటున్నప్పుడే లోపల భయం కలుగుతుంది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడన్న ఆ ఆలోచన నీకు కలుగుతుంది. అంటే ఆ ఆలోచన కలిగిస్తుంది ఎవరో తెలుసా? నీలో ఉన్న మనస్సాక్షి. ఆ మనస్సాక్షికి నువ్వు లోబడితే జీవితం అంతే చక్కబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.